హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇంకా మనం తిరుపతి అయితే వచ్చాం కదా. ఇక్కడ తిరుపతిలో క్యూలో ఉన్నాను. దర్శనం క్యూ అనుకోమాకండి, మనం టోకెన్స్ వేయించుకోవడానికి క్యూలో ఉన్నాను అనమాట. బస్ దిగేటోడికి 1:30 1:45 ఏమైంది. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా శ్రీనివాసాలోకి వచ్చాము. అక్కడ క్యూ లైన్లో నుంచున్నాం. చాలా క్యూ తిరిగాక ఒక షెడ్లోకి వచ్చాం. ఆ షెడ్లో అసలు ఫుల్గా జనాన్ని అలా నిలబెట్టేశారు. కొంతసేపు నిలబడ్డాక స్టప్పులుగా వదులుతున్నారనమాట. ఫస్ట్ అయితే వెళ్ళిపోయారు. సెకండ్ టైం వదిలినప్పుడు ఒక లేడీ అయితే, ఒక ఆడావిడ, పెద్ద ఆవిడ, ఒక 50 అట్లా ఉండిద్ది అనమాట ఏజీ. తనైతే పాపం ఒక్క వాళ్ళ పడింది. ఆ తోపిడికి తన్నుకుంటున్నారు. అసలు ఎలా ఉందంటే రష్గా, మాకైతే భయం వేసింది కూడా. మేమైతే కొంచెం స్లో అయ్యాము. కొంతమంది వెళ్ళాక అప్పుడు అసలు పోలీసు వచ్చాడనమాట. అక్కడ ఒక ఆయన ఉంటాడు కదా, అతను వచ్చి అరుస్తున్నా కూడా ఇంటర్లా ఒక అంటే ఆ షెడ్లో నుంచి మళ్ళీ ఒక సన్న లైన్లో నుంచి వెళ్ళాలన్నమాట. ఒక సింగిల్ కానీ లేకపోతే ఇద్దరు కానీ పడతారనమాట. అక్కడి నుంచి మళ్ళీ క్యూలోకి వెళ్ళాలి కొంచెం దూరం వెళ్ళాక. అయినా కూడా తోసుకుంటున్నారు, గొడవలు, తన్నుకుంటున్నారు, నెట్టుకుంటున్నారు. అక్కడి నుంచి బయటపడ్డాక మేమైతే మాత్రం వెనక్కి వెళ్ళిపోయాము. ఆ పోలీస్ చెప్తున్నాడు సింగిల్ లైన్ రండి అని. అస్సలు ఎవ్వరు వింటలేదనమాట. మనకేంటంటే ఒక గంట లేట్ అయ్యిద్ది, అంతకన్నా పెద్దగా ఏం లేట్ అవ్వదు. టోకెన్స్ వేయించుకోవడానికి దర్శనంలో కూడా ఇంతే ఉండిద్దిలే, అది అందరికీ తిరుపతి వాళ్ళందరికీ తెలిసిద్ది కదా. అక్కడి నుంచి మేము మళ్ళీ కొంచెం దూరం వచ్చాక ఈ స్టార్టింగ్లో క్యూ ఉంది కదా, ఆ క్యూలో నుంచి చాలా దూరం నడిచాక మళ్ళీ ఇక్కడ లైన్స్ అనమాట. ఇవైతే ఇక్కడెక్కడే ఒక 10-15 ఉన్నాయి. ఇక్కడెక్కడే తిరుగుతూ ఉన్నాము. మొత్తానికి 2 అవర్స్ తర్వాత మేము ఈ క్యూలో నుంచి చెప్పా కదా, 2ంటికి క్యూలోకి వెళ్తే 4ంటికి బయటకు వచ్చాము. తిరుగుతూనే ఉన్నామంట లైన్స్ మొత్తం కూడా. కాకపోతే మేమేంటంటే కొంచెం స్లోగా ఆగి లాస్ట్ని వస్తున్నాం అనమాట. మా ఫ్యామిలీ మొత్తం కూడా. నేను ఇంటి దగ్గర నుంచి ఒక్కదాన్నే వచ్చా, కానీ ఇంకా ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, మా పిన్ని వాళ్ళంతా ఉన్నారనమాట. కనిపిస్తూ ఉంటారు వీడియోల్లో. ఇంకా ఈ లైన్లో కూడా మేము స్లోగా వచ్చి, మా వెనకాల ఇంకొక 10 మంది ఉంటారేమో, వాళ్ళు కూడా చాలా స్లోగా వస్తున్నారు. ఇంకా నేను వీడియో తీద్దామా వద్దనుకుంటానే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికి టోకెన్స్ అయితే వేయించుకున్నాం. మా టైం వచ్చేసి సరే అదే ఇప్పుడు 4 అయిందని చెప్పాను కదా, ఈరోజు సాయంత్రం 6 గంటలకి పడిందనమాట. ఇంకా చాలా టైం ఉంది కదా. ఈలోపు మనం దగ్గరలో కింద రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి మేము ఇప్పుడు వేరే కింద ఊర్లో ఒక 2-3 ఊర్లకి వ్యాన్ మాట్లాడుకున్నాం. ఇంకా అతన్ని అడిగాం అనమాట టిఫిన్ చేయడానికి ఇక్కడ ఆగాలని. టిఫిన్ కోసం అయితే ఆగాం. టిఫిన్ తినేసాం. ఏం తిన్నాం అనేది చెప్తాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మనం శ్రీనివాస మంగాపురం అయితే వెళ్ళాము. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీనివాస మంగాపురం. ఇక్కడైతే కొంతసేపు వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం. అస్సలు జనమే లేరు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చాము. ప్రసాదం పెట్టారు, పులిహోర తిన్నాము. అక్కడ ఏదో బ్రేక్ అంట, ఆ బ్రేక్ అంటే కొంతసేపు బ్రేక్ వచ్చిందంట. కూర్చున్నా కూడా బయటికి బండని పంపించేసేస్తున్నారు. ఆ పులిహోర తిన్నంతసేపే కొంతసేపు కూర్చున్నా. అది చూసారు కదా, వాటర్ ఎంత బ్లూ కలర్లో ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫొటోస్ దిగుదాం అనుకున్నాము. దర్శనం నుంచి వచ్చాకంటే ఇంకా వెళ్ళిపోయారు, అందులోనే ఉంటాం కదా. కాకపోతే ఇక్కడ నుంచొని ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము, సింగిల్గా అయితే దిగలేదు. నీకు ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను. అంటే ఎవరు చూడలేదని కాదు, ఎప్పటికప్పుడు ఇక్కడ తిరుపతి ఏంటంటే ఒకసారి వచ్చినప్పటికి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసి మామూలుగా ఏదన్నా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు, దానికోసం షెడ్ అనుకుంటే ఇక్కడ అంతా కూడా పనుకొని ఉండరు. నేనైతే ఆ వ్యాన్ అటు సైడ్ ఉంది, వచ్చేసరికి కొంచెంసేపు కూర్చున్నాను. ఇక్కడి నుంచి మళ్ళీ మేము ఇంకొక ఊరు వెళ్తున్నాం, చెప్తాను అదే ఊరు. ఫస్ట్ అయితే నేనేం టిఫిన్ తిన్నానో చెప్తాను. టిఫిన్ దగ్గర ఏం జరిగిందంటే, అసలు బయట ఫుడ్ అంటే నాకు చాలా అంటే చాలా, దాన్ని ఏమంటారు, ఇక్కడ చంద్రగిరి కోట వెళ్ళిపోయింది. అది తీద్దాం అనుకుని వీడియో ఆన్ చేసుకునేటోడికి ఆ కోట వెళ్ళిపోయింది, లేకపోతే అది కూడా చూపించేదాన్ని. ఫస్ట్ నాకు బయట ఫుడ్ అంటే ఆర్డర్ చేయడాలంటే చాలా కష్టము. కానీ బయట ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి హోటల్స్కి కానీ రెస్టారెంట్లకు కానీ వెళ్ళినప్పుడు ఏదన్నా ఆర్డర్ నీకేం కావాలని అడుగుతారు. కానీ పర్సనల్గా మా ఫ్యామిలీ అయితే వెళ్ళము, ఇట్లా మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళడమే. కానీ మనం అంత రెస్టారెంట్లకి ఇంకా అంత ఎదగలేదనమాట, ఎదిగాక వెళ్తాం. ఏడైతే మాత్రం మా బొడ్డ నేను వీడియో తీస్తానని నా చేతిలో నుంచి ఫోన్ లాక్కుంటుంది. తనైతే నేను తీస్తుంటే కొంతసేపు వీడియో తీసి తను ఫోన్ చూసుకుంటా ఉందన్నమాట.
ఆ రెస్టారెంట్కి వెళ్ళి హోటల్కి వెళ్ళాక టిఫిన్ ఏం కావాలని ఒకరికొకరు అడుగుతున్నారు. ఇంకా మా పిన్ని అంది ఇడ్లీ తీసుకుందాం అంది. అన్నిటికన్నా బెటర్ కదా ఇడ్లీ అయితే, చాలా సేఫ్. ఎందుకంటే అసలు అది టేస్ట్ ఉందా లేదా అట్లా సింపుల్గా ఉండిద్ది అనుకున్నాం. ఇడ్లీ చెప్పాము. ఇంకా మా బుడ్డానికి పూరి చెప్పారు. తనేమో నాకు పూరి వద్దు, నాకు ఇడ్లీయే కావాలి, అది కూడా నా ప్లేటే కావాలని లాక్కుంది. మా మా ఇద్దరికి కొంచెం అట్లా మంచి అండర్స్టాండింగ్ ఉందన్నమాట. ఇంకా తర్వాత ఇగో చూడండి ఎలా వీడియోస్ తెస్తుందో. నా దగ్గర నుంచి ఫోన్ లాక్కోవడానికి తిప్పలన్నీ అవి. ఇంకా తనైతే పూరి వద్దని చెప్పింది. సరే అని చెప్పి ఆ పూరి మనం ఆరగించాము. నేను సేఫ్ అయిపోయాయి. ఎందుకంటే ఆ ఇడ్లీలు ఎట్టున్నాయంటే గోడకేసి కొడితే మళ్ళీ రివర్స్ వచ్చేలాగున్నాయి. ఇప్పుడు రావు ఇడ్లీ. తిరుపతి అంటే తెలియదు ఏముందండి, ఇడ్లీలు అన్నీ కూడా అంతే ఉంటాయి. ఎక్కడన్నా ఒకసారి మంచిగా దొరుకుతాయి అనమాట. ఇక దాంతోపాటు వడ ఒకటి ఇచ్చారు. వడ చాలా బాగుంది. పూరి బాగుంది కానీ పూరి కూర అంత బాగాలేదు, కానీ పర్లేదు. ఈ ఇడ్లీల మీద చాలా బెటర్ అనిపించింది. మొత్తానికి టిఫిన్ చేసాము. ఆమె ముందు ఆ ఇడ్లీ తినింది కూడా ఐస్ క్రీమ్ కోసమే. ఐస్ క్రీమ్ అని కాల్ చేస్తే నేను టిఫిన్ చేస్తేనే ఇప్పిస్తామన్నాము. టిఫిన్ చేసేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. ముగ్గురము ఐస్ క్రీమ్ తింటా వ్యాన్లో కూర్చున్నాం. ఇంకా మళ్ళీ ఊరు బయలుదేరాం కదా. ఈ ఊరు అయితే నేను ఇది థర్డ్ టైం అనుకుంటా. మధ్యలో ఒకసారి వచ్చినట్టు గుర్తుంది. మా సిస్టర్ వాళ్ళు అమ్మటే ఇక్కడ చూసారా అట్లా వండుకుంటున్నారు. గ్యాస్ పొయ్యిలు అవన్నీ పెట్టుకొని కూడా చక్కగా ఎండలో వండేసుకుంటున్నారు. అక్కడే వంటలు చేసుకుంటున్నారు. ఆ బస్సు వేస్తారు కదా, టూర్లు బస్సు. ఫైనల్లీ ఊరు వచ్చేసాం. చూడండి మా అవతారాలు ఎట్టండి. అంత దూరం జర్నీ చేసి వచ్చాక చింపిరి జుట్లు వేసుకొని ఎంత చక్కగా రెడీ అయ్యాము. చింపిరి జుట్లు వేసుకొని వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ ముందు వ్యాన్ దిగేటప్పటికి మేము వాటర్ తీసుకెళ్ళాం, కానీ ఆ వ్యాన్లో వాటర్ హీట్ ఎక్కిపోయినాయి. ముందు దాహం వేస్తుంది. ఏదన్నా తాగుతారా తింటారంటే ముందు మంచినీళ్ళు కావాలంటే మనకు మంచినీళ్ళు దొరకలా, సోడాలు దొరికినాయి అనమాట. వ్యాన్ దిగంగానే ముందు సోడా అయితే తీసుకున్నాం. జీరా సోడాలు చేయించుకున్నాం అనమాట. ఇక్కడ అవి కొంచెం ఉప్పగా ఉన్నాయి, అందుకే నా ఫేస్ అంత భయంకరంగా పెట్టాను. మా బొడ్డామేమో నాకు అని గోల్ చేస్తుంది. సరే తనకి స్వీట్ సోడా అంట, అది ఇప్పిస్తామంటే నాకు అది వద్దు ఇదే కావాలని గోల్ చేస్తుంది. ఇంకా తనకైతే ఇచ్చాము. ఆ పిల్ల తాగాక ఇంకా ఫేస్ చూసి మేమందరం నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకా ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్ళడానికి అదేంటంటే మేము ఆల్రెడీ మంగాపురం వెళ్ళి ఇక్కడికి రావాల్సింది. మంగాపురం వెళ్ళేసరికి వెళ్ళడానికి టైం కుదరదు. ముందు ఇటు వచ్చి తర్వాత అటు వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ మనకు ఒక గంట సేపు బ్రేక్ ఇచ్చారు. మేము అదంతా తిరిగి కాసేపు కూర్చొని ఇంకా ఇక్కడ కూడా సేమ్ క్యూలో యాజ్ యూజువల్ అదే తోపుడు అదే రద్దీడి. ఫైనల్లీ దర్శనం అయిపోయిన తర్వాత ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఫోన్లు దర్శనానికి లోపలికి వెళ్ళలేదు. ఇక ఇక్కడ కూడా ఇది కాణిపాకం అనమాట. మేము ఇప్పుడు వచ్చింది ఊరి పేరు చెప్పలేదు కదా. కాణిపాకం దర్శనం అయిపోయింది. వినాయకుడి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే శివాలయం ఉంది. ఇక్కడైతే చాలా బాగుంది. ఇప్పుడు నేను చూసేది మొత్తం కూడా శివాలయం గుడి. ఇక్కడ శివుడు పెద్ద విగ్రహం, అటు సైడ్ అమ్మవారి విగ్రహం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది, ఇంకా వినాయకుడు విగ్రహం మనకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్. లోపల వీడియోస్ తీయనిట్లా లోపల పార్క్ లాగా గట్టుంది. వినాయకుడు స్వామి మనకి ఇవి అవేంటారు డ్రమ్స్ వాయించడం, ఫ్లూటు, అదే సంగీతం సంబంధించి అవన్నీ కూడా వీణ వాయిస్తున్నట్లు అట్లాగా. నంది కూడా చాలా పెద్దగా ఉంది. లోపల ఫొటోస్ నాట్ అలౌడ్ అని ఫోన్ అయితే అక్కడ పెట్టేశారు. ఇంకా నేనైతే మాత్రం ఇక్కడ బయటకు వచ్చాక వీడియో తీసుకుంటున్నాను అనమాట. లోపలైతే మాత్రం చాలా బాగుంది. మనం టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుండిద్ది అనమాట. గుడి కూడా చాలా పాతదంట. శివుడి విగ్రహం లోపల అదంతా కూడా చాలా బాగుంది. అక్కడ జనమేం లేరు. ఇక వినాయకుడి దగ్గర మాత్రం కొంచెం జనం ఉన్నారు. పర్లేదు, దర్శనం తొందరగానే అయిపోయింది. ఇక్కడ కూడా మేము లోపల ఫ్యామిలీ ఫోటో ఒకటి అక్కడ తీసేవాళ్ళు ఉన్నారు, కానీ మనల్ని తీనిట్లా. ఇదంతా కూడా చాలా బాగుంది. వెళ్తున్నారు వస్తున్నారు. ఇంకా మేము కూడా కొంతసేపు లోపల స్పెండ్ చేశాక ఇది ఇంకొక అదే గడప అనమాట. ఏమంటారు దీన్ని, అటు సైడ్ నుంచి మేము గాలిగోపురం వైపు నుంచి వచ్చి ఇటు సైడ్ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇవి రాసులు నక్షత్రాలకు సంబంధించి వాటికి సంబంధించి చెట్లు ఉంటాయి కదా, అవన్నమాట. మేము లోపలికి వెళ్ళలేదు. ఇంకా మనకు టైం సరిపోదు, దర్శనానికి వెళ్ళాలి కదా. ఇక్కడ మనకు ఆల్రెడీ 1 అవర్ బయటే సరిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అవన్నీ అయిపోయిన తర్వాత అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు. ఇంకా ఇంత పెద్ద చెట్లు అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అస్సలు కనిపించటం లేదు. లోపల దర్శనం చేసుకుని ప్రసాదాలు పెట్టారు. బయటికి రాగానే లోపలేమో పులిహార పెడుతున్నారు. వినాయక స్వామికి కూడా కళ్యాణం చేశారు. అక్కడ కూడా కళ్యాణం చేసి అవన్నీ పెట్టున్నాయి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్